రామాయణం అండ్ మహాభారతం ఇవి కేవలం రిలీజియస్ గ్రంథాలు మాత్రమే కాదు, భారతదేశపు మొదటి జియోగ్రఫీ టెక్స్ట్ బుక్స్ కూడా అని చెప్తే మీరు నమ్ముతారా? మొదటిసారి విన్నప్పుడు నమ్మడం కాస్త కష్టంగా ఉంటుంది. కానీ ఒకసారి ఈ రెండు ఎపిక్స్లో చెప్పిన ప్రాంతాలను ఇండియా మ్యాప్ మీద పెట్టి చూస్తే విషయం మీకే అర్థమవుతుంది. ముందుగా రామాయణం చూద్దాం. రామాయణంలోని మొత్తం జర్నీ దాదాపు నార్త్ నుంచి సౌత్ వరకు కొనసాగుతుంది. కథ ఉత్తరప్రదేశ్లోని అయోధ్య నుంచి మొదలవుతుంది. అక్కడి నుంచి శ్రీరాముడు వనవాస సమయంలో చిత్రకూట్ చేరుకుంటారు. ఆ తర్వాత జర్నీ దండకారణ్యలోని దట్టమైన అడవుల గుండా సాగుతుంది. ఈ ప్రాంతం ఇప్పటి మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో విస్తరించి ఉంది. అక్కడి నుంచి కథ కిష్కిందకు చేరుకుంటుంది. అదే ఇప్పటి కర్ణాటకలోని హంపి రీజియన్. ఆ తర్వాత భారతదేశం దక్షిణ చివర్లో ఉన్న రామేశ్వరం చేరుకుంటారు. అక్కడి నుంచి సముద్రాన్ని దాటి లంకకు జర్నీ మొదలవుతుంది. అంటే ఈ రోజు ఇండియా మ్యాప్ మీద ఈ రామాయణంలోని మొత్తం జర్నీని ప్లాట్ చేసి చూస్తే అది దాదాపు ఒక కంప్లీట్ నార్త్ టు సౌత్ ఎక్స్పెడిషన్లా కనిపిస్తుంది. ఇప్పుడు మహాభారతం చూద్దాం. మహాభారతం పూర్తిగా మరో డైరెక్షన్లో సాగుతుంది. దీని క్యాన్వస్ వెస్ట్ నుంచి ఈస్ట్ వరకు విస్తరించి ఉంటుంది. ఒకవైపు గాంధార అంటే ఇప్పటి ఆఫ్ఘనిస్తాన్లోని కాందహార్ ప్రాంతం, మరోవైపు ద్వారకా ఇప్పటి గుజరాత్, వీటి మధ్య హస్తినాపూర్, ఇంద్రప్రస్థ ఉన్నాయి. అంటే ఇప్పటి ఉత్తరప్రదేశ్ అండ్ ఢిల్లీ ప్రాంతాలు. అక్కడి నుంచి ఈస్ట్ వైపు వెళ్తే మగధ, అంగా వస్తాయి. అవి ఇప్పటి బీహార్ ప్రాంతంలో ఉన్నాయి. కానీ మహాభారతం జియోగ్రఫీ అక్కడితో ఆగిపోదు. ఇంకా ఈస్ట్కి వెళ్తే ప్రగ్జ్యోతిష్పుర అంటే ఇప్పటి అస్సాం వరకు చేరుకుంటుంది. మహాభారతంలో మణిపూర్ ప్రస్తావన కూడా ఉంది. అక్కడే అర్జునుడు చిత్రాంగదను పెళ్లి చేసుకుంటారు. అలాగే పాండవుల వనవాసంలో ఒక పెద్ద భాగం హిమాలయన్ రిలీజియన్స్తో ముడిపడి ఉంటుంది. ఇక్కడ రామాయణం మన భారతదేశాన్ని నార్త్ నుంచి సౌత్ వరకు కనెక్ట్ చేస్తే, మహాభారతం అదే భారతదేశాన్ని వెస్ట్ నుంచి ఈస్ట్ వరకు, హిమాలయస్ నుంచి సముద్ర తీరాల వరకు కనెక్ట్ చేస్తుంది. ఇక్కడ అసలు ప్రశ్న ఏమిటంటే, వేల సంవత్సరాల క్రితం వీటిని రాసిన వాళ్లకు భారతదేశ జియోగ్రఫీ గురించి అంత డీప్ నాలెడ్జ్ ఎలా ఉంది? ఎందుకంటే ఈ ఎపిక్స్ చేసిన పని కేవలం కథ చెప్పడం మాత్రమే కాదు, దేశంలోని వేరువేరు ట్రైబ్స్, కింగ్డమ్, రివర్స్, మౌంటైన్స్, పిలిగ్రిమేజ్ ప్లేసెస్ అన్నిటినీ ఒకే సివిలైజేషన్ మ్యాప్లో కనెక్ట్ చేశాయి. ఆ సివిలైజేషన్ మ్యాప్ని మనం భరత వర్ష అని పిలుస్తాం. మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు? ఇలాంటి అమేజింగ్ వీడియోస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్.